అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోని షేర్ చేయమని అడగను, బట్ యాజ్ ఎ సైన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. చరిత్ర మరిచిన వాస్తవానికి భవిష్యత్తు ఉండదు. బోధిధర్మ గురించి సెవెంత్ సెన్స్ సినిమా వచ్చేదాకా 99.9% మందికి తెలియదు. అలాంటి చాలామంది గొప్పవాళ్ళు చెదలబట్టిన చరిత్రలోనే ఇంకా నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళ పట్ల ఈ దేశంలో వాళ్ళ వారసులుగా చలామణి అవుతున్న మనకి కృతజ్ఞతా భావం ఉండాలి. ముందు వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. వాళ్ళు చేసిన కృషి శ్రమకి గుర్తింపు ఉండాలి. నేను చెప్పబోయేది అలా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన వ్యక్తి గురించి కాదండి. తన విజ్ఞానాన్ని, తన అనుభవాన్ని ధారపోసి దేశాన్ని కరువు కాటకాల నుండి కాపాడిన గొప్ప రైతు గురించి. తన చిన్నతనంలో కుటుంబ బాధ్యతల వల్ల విద్యను వదిలేసి వ్యవసాయం స్టార్ట్ చేసిన వ్యక్తి కష్టకాలంలో దేశాన్ని పెద్ద కొడుకులాగా ఆదుకున్నాడు. 1960ల కాలం దేశంలో దారుణమైన కరువు వచ్చిందండి. ఎంత కరువు అంటే సాక్షాత్తు మన ప్రధానమంత్రి సంపన్నుల్ని మీరు రోజు 3 పూటలు తినకండి, ఒక పూట పేదవాళ్ళకి పెట్టండి, లేకపోతే దేశంలో చాలామంది చనిపోతారు అనే విధంగా చెప్పాడంటే సిచ్యువేషన్ మీరే అర్థం చేసుకోండి. అలాంటి స్థితి నుండి మన దేశాన్ని కాపాడింది గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మన దేశానికి వచ్చిన IR8 వరి వంగడం. IR8 వరి వంగడం మన దేశానికి సూట్ అవుతుందని నిరూపించి కాపాడి దేశం మొత్తం విస్తరించడానికి ప్రధాన కారణమైన వ్యక్తి శ్రీ నెక్కంటి సుబ్బారావు గారు. ఆయనను ప్రపంచం దాదాపు 15 అవార్డులు ఇచ్చి గుర్తించిందండి. కానీ మన దేశంలో ఆయనకి గుర్తింపు లేదు. ఈ వీడియో ద్వారా ఈ దేశ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలని నేను కోరేది ఏంటంటే ఆయన శ్రమనికి గుర్తించి కృతజ్ఞతా భావంతో ఆయనకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నాను.